హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నీతో నాకు ఆ పని ఉంది కథ 7 భాగాలు చదువుకున్నాం. ఇవాళ 8వ భాగం చూద్దాం. దీన్ని రచించిన వారు మీనా ముక్తేశ్వర్ గారు, చదువుతున్నది హరీష. సరే అయితే. ఆకాంక్ష ఆలోచిస్తూ ఉంది. తన జీవితం ఎంత అసహ్యంగా మారిపోయింది. ఇదేనా తను సాధించాలి అనుకున్నది? తన తండ్రి ఉన్నంత వరకే. తన తండ్రి గోపాలరావు గారి ఫోటో ముందు నిలబడింది. ఏడుస్తూ ఉంది ఆకాంక్ష. నాన్నా, నా జీవితం ఏంటి ఇలా అయ్యింది? బంగారు గిన్నెలో అన్నం తినిపించావట చిన్నతనాన. పెరిగాక నీ గారాబంలో ఎంతో అద్భుతంగా పెరిగిన ఈ ఆకాంక్ష ఈరోజు ఏ పరిస్థితుల్లో ఉందో తెలుసా? పేర్లు మార్చుకుని మగవారి వెంటపడి హోటల్కి రమ్మనే స్థాయికి దిగజారింది నాన్న అంటూ ఏడుస్తూ ఉన్నది. ఒక్కసారిగా ఆకాంక్షకు గతం గుర్తుకు వచ్చింది. ఆకాంక్ష అందానికి అందం. పుట్టినప్పుడు బంగారు ఉయ్యాలలో ఊగింది. బంగారు గిన్నెలో ఉగ్గు తిన్నది. గోపాలరావు గారి గారాల పట్టి. ఆకాంక్ష పుట్టాక గోపాలరావు గారి వ్యాపారాలు బాగా లాభాలు వచ్చి ఉన్నట్టుండి ఒక్కసారిగా మంచి పొజిషన్లోకి వెళ్ళిపోయారు. అక్కడి నుండి అంతా ఆకాంక్ష. అమల తన కూతురు ఆకాంక్ష వైపు చూసి మురిసిపోతూ ఉండేది. గోపాలరావు గారి రూమ్ మొత్తం కూడా ఆకాంక్ష. చిన్న పాప అప్పట్నుంచి పెద్దయ్యే వరకు అన్ని ఫోటోలు ఉంటాయి. ఉదయం లేవడమే కూతురి ముఖం చూడనిదే లేవరు. కూతురు ఒకవేళ ఊరు వెళ్ళినప్పుడు కూడా ఆకాంక్ష ఫోటో వైపు చూసి నవ్వుతూ మేల్కుంటారు. అమల, ఆకాంక్ష పుట్టాక మీరు ప్రపంచం మొత్తం తనే అయిపోయింది. మీరు మరీ గారాబం చేసేస్తున్నారు. దాని తర్వాత పుట్టిన అబ్బాయి మీద కూడా మీకు అంత ప్రేమ ఉండదు అంటూ నవ్వేది. ఇల్లు, ఈ ఆస్తులు, డబ్బు, పరపతి, ఈ ఆనందం అన్నీ కూడా నా కూతురు ఆ లక్ష్మీదేవితో కలిసి మన ఇంట్లో అడుగు పెట్టడం వల్ల వచ్చినవే, అది గుర్తుంచుకోవాలి. ఎవరైనా నా బంగారు తల్లిని ఒక్క మాట అన్నారా అంటూ నవ్వుతూ మురిసిపోయేవారు గోపాలరావు గారు. కూతుర్ని అంతలా ప్రేమించేవారు గోపాలరావు గారు. తమ్ముడు అన్విత్ అంటే ఆకాంక్షకు చాలా ప్రేమ. అన్విత్కి ఏం కావాలన్నా తండ్రిని తనే అడిగేది ఆకాంక్ష. ఆకాంక్షకు ఇంజనీరింగ్ పూర్తయింది. హాస్టల్ నుండి ఇంటికి ఆ రోజే వస్తుంది. టాక్సీలో ఉండగా ఆకాంక్షకు ఫోన్ వచ్చింది. డాడీ అంటూ పెద్దగా అరిచింది ఆకాంక్ష. ఏమైంది? ఎందుకలా? ఏం తక్కువ మనకు? అర్థం కాలేదు డాడీ. ఆ క్షణం నుండి ఆకాంక్ష కళ్ళల్లో చీకటి ముసురుకుంది. ఇంటికి వెళ్లేసరికి ఇంటి ముందు నిర్జీవంగా పడి ఉన్న తండ్రిని చూసి వెక్కి వెక్కి ఏడ్చింది ఆకాంక్ష. అప్పటి వరకు తన ఇంటి గేటు దగ్గరకు కూడా రాని బంధువులందరూ కూడా అంతా పై మెరుగులు మొత్తం ఐపీ పెట్టాడు, అందుకే ఉరివేసుకున్నాడు అని చాలా తేలికగా చెప్పుకుంటే బాధతో అల్లాడిపోయింది ఆకాంక్ష. తండ్రి అంటే ప్రాణం, మరొక లోకం తెలియదు ఆమెకు. తన ఇల్లు, తన కుటుంబం తప్పితే మరి ఎవరితోనూ అంత స్నేహం కూడా చేయలేదు ఆకాంక్ష. తనకు ఒక లగ్జరీ సూట్ రూమ్ ఇప్పించారు నాన్నగారు కాలేజీలో. తండ్రితో అంత అనుబంధం ఉండబట్టి ఏ మాటైనా తండ్రితోనే పంచుకునేది ఆకాంక్ష. కానీ నాన్న ఏనాడు తమ పరిస్థితి గురించి గాని మరి ఏ విషయాలు గాని చెప్పకుండా ఎందుకు ఇలా చేశారు అని బాధపడింది. బిడ్డలకు ఆస్తి ఉండాలి అని తండ్రి అనుకున్న విషయం కూడా దెబ్బతిన్నది. అధికారులు ఆక్రమించుకున్నారు ఆస్తులన్నీ. చివరికి ఏమీ లేకుండా వీధిన పడ్డారు. కోట్లకి అధిపతులు అయిన గోపాలరావు గారి కుటుంబం. సన్నిహితులు సహాయం చేయకపోగా నానా నిందలు వేశారు. దయచేసి నాన్నగారిని ఏమీ అనవద్దు, ఎవరినీ సహాయం అడగము అని చెప్పింది అందరికీ ఆకాంక్ష. విధి ఆడిన వింత నాటకం అంటే ఇదేనేమో తెలియదు. ఏ క్షణం ఏం జరుగుతుందో అన్నది ఎవరూ ఊహించలేరు. పిల్లలను గారాబంతో నెత్తిన పెట్టుకు చూశారే కాని గోపాలరావు గారు
జీవితంలోని లోటుపాట్లను మాత్రం అలవాటు చేయలేకపోయారు పిల్లలకు. బయటకు వెళ్ళడం తెలియని అమలకు జీవితం శూన్యంగా కనిపించింది. నిజంగా ఆలోచించుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఏ విషయమైనా భార్యాబిడ్డలతో పంచుకోవాలి ఇంటి యజమాని. తనంతైన పిల్లలతో తన విషయాలను పంచుకుంటే ఈనాడు ఇంతటి తెలియని కష్టం రాకపోయేది. అసలు ఆస్తులను ఎందుకు పోగొట్టుకున్నాము, ఎలా జరిగింది, ఎవరు అన్న విషయాలు ఏమీ తెలియకపోవడం గోపాలరావు గారి కుటుంబానికి పెద్ద దెబ్బగా మారింది. అలవాటు ఉంటే బయటకు వెళ్ళి ఒక పని అడగవచ్చు. ఏదీ తెలియదు. ఆకాంక్ష ఉద్యోగాల వేటలో పడింది. ఎన్నో తిరిగింది. ఎవరూ ఉద్యోగం ఇవ్వలేదు. కొన్ని చోట్ల ఒక్క రాత్రికి వస్తావా, డబ్బులు ఇస్తాము అవసరానికి అన్నారు. అందులో కొందరు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. తండ్రి అంత వయసు వాళ్ళు ఉన్నారు. నా పై అందాన్ని చూస్తున్నారే కానీ నా మనసులోని బాధను, నా కళ్ళలోని వేదనను ఎవరూ గమనించలేదు అన్న బాధ ఆకాంక్షకు తన ముఖం ఎవరికీ చూపించకూడదేమో అన్నంత పిచ్చిగా అనిపించేది ఒక్కోసారి. ఎక్కడికి వెళ్ళినా ఇదే బాధ. అయితే ఉద్యోగం లేదు, లేకుంటే ఎక్కడికి వెళ్ళినా తన మీద కోరిక కూడిన మాటలు వినలేకపోయింది ఆకాంక్ష. ఆఖరుగా ఆమె వెళ్ళిన ఆఫీస్కి ఆఫీసర్ అనిరుద్ దగ్గరకు వెళ్ళింది. ఉద్యోగం అడిగింది. ఇంత అందంగా ఉన్నారు, స్పెషల్గా నా వరకే మీరు వర్క్ చేయగలిగితే మీకు జీతం చాలా ఎక్కువగా ఉంటుంది అని చెబుతున్న అనిరుద్ కళ్ళల్లోకి చూసి తలదించుకుంది ఆకాంక్ష. మామూలు అందం అయితే కొన్ని రోజులతో ఆ ముచ్చట తీరుతుంది, కానీ మీలాంటి అందగత్తె అద్భుతం అన్నాడు అనిరుద్. ఆకాంక్షకు కోపం బాగా వచ్చింది. అప్పటిదాకా ప్రతి ఆఫీస్లో కూడా తను పడ్డ మాటలు, బాధలన్నీ కూడా ఒక్కసారిగా ఆమె మనసులో దావానలంలాగా రగిలిపోయి మాటల ద్వారా వచ్చేశాయి. ఏం సార్, నిన్న మొన్నటి దాకా కోట్లకు అధిపతి గోపాలరావు గారి అమ్మాయిని నేను కూడా. ఈరోజు నా పరిస్థితి బాగోలేదు. నా తమ్ముడు చదువు మధ్యలో ఉంది. దానికి తోడు అమ్మకు అర్జెంటుగా ఆపరేషన్ చేయించాల్సి ఉంది. నాన్నగారు ఉన్నప్పుడే చేయించాల్సి ఉంది, కానీ అమ్మ ఆరోగ్యరీత్యా ఆలస్యమయ్యింది. అందుకే ఉద్యోగానికి వస్తున్నాను. నిన్న మొన్నటి దాకా ఎన్నో సుఖాలు నాకు తెలుసు, కానీ ఈరోజు ఒక ముద్ద కోసం ఎంత బాధపడాలో తెలుస్తుంటే భరించలేకపోతున్నాను అన్నది కన్నీరు పెట్టుకుంది ఆకాంక్ష. అనిరుద్ చూడడానికి అందమైన మనిషి రూపులో ఉన్నాడు, కానీ గుణం మాత్రం రాక్షసుడిలా ఉంది అని బాధపడింది. మీ దగ్గర ఉన్న సంపద మీకు తెలియదు అని తెలియజేశాను, కానీ మీరు నోటికి వచ్చినట్లు మాట్లాడారు. మీ మాటలు వెనక్కి తీసుకోలేరు. నన్ను ఒక్క మాట అనే ధైర్యం ఎవ్వరూ చేయలేదు ఇంతవరకు అంటున్న అనిరుద్ కళ్ళు ఎర్రగా ఉన్నాయి. పరిస్థితులు నాతో అలా మాట్లాడించాయి సార్. నేను ఇంటర్వ్యూలకు వెళ్ళిన ఆఫీసుల్లో చాలా వరకు ఇలాగే మాట్లాడడం నాకు బాధ కలిగించింది సార్. అందుకే ఇలా మాట్లాడాను. అవసరం ఉండి వెళితే ఇలాంటి పరిస్థితి వస్తుంది అని అర్థమవుతుంది. క్షమించండి సార్ అన్నది ఆకాంక్ష. అవసరం మీకు ఉంది, ఆఫర్ నేను ఇచ్చాను, వద్దన్నారు. ఓకే అన్నాడు అనిరుద్. సార్, కష్టపడి పని చేయమంటే ఎంతైనా చేస్తాను, కానీ నా అభిమానాన్ని దెబ్బతీస్తే మాత్రం నేను భరించలేను అన్నది ఆకాంక్ష. నిలబడి మాట్లాడుతున్న ఆకాంక్షను కూర్చోండి ఒకసారి, చాలా ఇంట్రెస్ట్గా ఉంది ఈ విషయం చూస్తుంటే అన్నాడు అనిరుద్. అనిరుద్ ఆకాంక్ష వైపు చూస్తూ ఉన్నాడు. మన పేరులోని మొదటి అక్షరాలు పక్కపక్కనే ఉన్నాయి, గమనించారా? ఆ ఆ కదూ? ఆ రెండక్షరాలు పక్కపక్కన అలా ప్రేమగా పలికితే ఎన్నో అందమైన సరసపూరితమైన స్వరాలు పుడతాయి తెలుసా అంటున్న అనిరుద్ వైపు చూడలేక తలదించుకుంది ఆకాంక్ష. అవన్నీ నాకు తెలియదు సార్. ప్రస్తుతానికి ఆ అంటే అమ్మని, ఆ అంటే ఆపరేషన్ అమ్మకు చేయించాలి తొందరగా అని మాత్రమే తెలుస్తుంది నాకు అంటున్న ఆకాంక్ష వైపు అలాగే చూశాడు అనిరుద్. నేను చాలా పెద్ద కుటుంబంలో పుట్టాను. నిజంగా నేను పుట్టి బుద్ధి తెలిసాక నీలాంటి అమ్మాయిని చూడలేదు. ఐ మీన్ అందగత్తె అని కాదు, సంస్కారం చుట్టుకున్న మాటలు మాట్లాడే అమ్మాయిని అని నా ఉద్దేశం అన్నాడు అనిరుద్. నా సంస్కారం నాకు ఒక ఉద్యోగం తెచ్చిపెడితే బాగుండు సార్ అన్నది ఆకాంక్ష.
మిమ్మల్ని చూస్తూ మీ పేరు పలుకుతుంటే నాలో ఏవో కాంక్షలు చెలరేగుతున్నాయి అన్నాడు అనిరుద్. ఆ కాంక్ష ఎవరికి, ఏ రకంగా అనిపిస్తే అలా అనుకోవచ్చు సార్. అభిప్రాయాలకేముంది, అవసరాలకు పుట్టేవి మాత్రమే. నాకు నా కుటుంబం పట్ల ఆకాంక్ష. ఈ జీవితం ఉన్నంత వరకు ఆత్మాభిమానం చంపుకోకుండా బ్రతకాలి అన్నదే నా ఆకాంక్ష. నా మనసు శరీరానికి కూడా ఏ మలినం అంటుకోకుండా బతకాలి అన్నది నా ఆకాంక్ష అన్నది ఆకాంక్ష. మీ మాటలు చాలా బాగున్నాయి, వినడానికి గొప్పగా ఉన్నాయి. మీరు ఇంత చిన్న వయసులో ఇంత జ్ఞానంగా ఎలా మాట్లాడుతున్నారు అన్నాడు అనిరుద్. తల్లిదండ్రులు ఎంతో జ్ఞానంతో మంచి చెడ్డ చెబుతూ పెంచిన పెంపకం వల్ల సార్. జ్ఞానం మంచి సంస్కారం కలిగిన తల్లిదండ్రులకు పుట్టిన దాన్ని నేను. నన్ను పెంచిన నా తల్లి స్వచ్ఛమైన ప్రేమను కాపాడుకోవాలి నేను ఎలా ఉండాలో అని నా తల్లిదండ్రులు ఆకాంక్షించి నాకు ఆకాంక్ష అని పేరు పెట్టారో అది నేను సాధించాలి. అది నా ఆకాంక్ష అన్నది ఆకాంక్ష. చిత్రమైన మీ మాటలు వింటుంటే ఈ కాలంలో పుట్టాల్సిన వారు కాదేమో అనిపిస్తుంది అన్నాడు అనిరుద్. ఏ కాలంలో పుట్టినా మనం నేర్చుకునే జ్ఞానం బట్టి ఉంటుంది జీవితం అన్నది ఆకాంక్ష. మీరు ఒక్క రాత్రి నాతో గడిపితే మీకు 10 లక్షల రూపాయలు ఇస్తాను, ఉద్యోగం ఇస్తాను, సంఘంలో మీకు ఒక గౌరవాన్ని, స్థానాన్ని, మీరు పోగొట్టుకున్న ఆస్తులను కూడా ఇవ్వగలను. నాకు మీరు కొన్ని రోజులు కంపెనీ ఇస్తే అన్నాడు అనిరుద్ ఆకాంక్ష కళ్ళల్లోకి చూస్తూ. రూపం అందంగా ఉన్నంత మాత్రాన మనసు అందంగా ఉండాలి అని లేదు. ఇలా ఉన్న మీరు అలా మాట్లాడుతుంటే నాకు చాలా బాధగా ఉంది. మీకు అన్ని సంపదలు ఉన్నాయి, కానీ అసలైన సంపద లేదేమో అనిపిస్తుంది నాకు అన్నది ఆకాంక్ష తలదించుకుని. ఏమిటి ఆ సంపద అన్నాడు అనిరుద్ గర్వంగా, కేర్లెస్గా ఆకాంక్ష వైపు చూస్తూ అన్నాడు. జ్ఞాన సంపద అంటున్న ఆకాంక్ష మాటలకు కోపంగా చూశాడు అనిరుద్. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ఇండియాలో టాప్ 20లో నేను ఒకరిని. కేవలం చిటికేస్తే ఏం జరుగుతుందో తెలుసా అన్నాడు అనిరుద్. చిటిక వెయ్యాల్సిన పని ఏముంది సార్? ఏదైనా చెడగొట్టాలనుకుంటే ఒక్క నిమిషం చాలు. మీరు కోరిన ఈ శరీరం మీ సొంతమవుతుంది. కానీ మళ్ళీ నా శీలాన్ని నాకు అలాగే ఇవ్వగలరా? ఆ శక్తి మీకు ఉందా? ఇన్ని కోట్లు, ఇంత గొప్పవారు మీరు, నా అభిమానాన్ని నాకు తెచ్చి ఇవ్వగలరా? అంతదాకా ఎందుకు సార్? ఇక్కడ ఉన్న ఈ గాజు బొమ్మ విలువ నాకు తెలుసు. అక్షరాల 2 లక్షల రూపాయలు. ఇది పగలగొట్టి మళ్ళీ ఇలాగే పెట్టండి సార్. వేరే ఒకటి తెచ్చి పెట్టగలరేమో కానీ దీనిని మళ్ళీ యథారూపంగా చేయలేరు కదూ. కానీ పగలగొట్టిన బొమ్మను, అదే బొమ్మను నాకిచ్చారు నా కన్న తండ్రి అన్నది గర్వంగా ఆకాంక్ష. అదెలా సాధ్యం అన్నాడు అనిరుద్ కోపంగా. ఈ బొమ్మ నేను విదేశాల నుండి తెప్పించుకున్నాను నాన్నగారితో. అది ఒకరోజు నా చేతిలో పగిలిపోయింది. ఆ రోజు నా కళ్ళలో నీళ్లు చూసి మా నాన్నగారు, పిచ్చి పిల్ల, దాని విలువ 2 లక్షలేనమ్మా, కానీ నా ప్రాణం విలువ నువ్వు. నీ కళ్ళల్లో జారిన 2 కన్నీటి బొట్లు నాకు 2,000 కోట్ల కన్నా ఎక్కువతో సమానం అంటున్న మా నాన్నగారి ప్రేమ ముందు 2 లక్షల ఆ బొమ్మ గొప్పగా అనిపించలేదు. కళ్ళ ముందు పగిలిపోయిన ఆ బొమ్మ నాన్నగారి ప్రేమతో అతుక్కుపోయింది. నా హృదయంలో చెక్కు చెదరకుండా ఉండిపోయింది. ఆ అందమైన జ్ఞాపకం వెంటనే ఆయన హృదయంలో తలదాచుకున్నాను. ఈ డబ్బు, పరపతి అన్నీ లగ్జరీగా నేను అనుభవించాను సార్. కానీ వాటిపై వ్యామోహం పెంచుకోలేదు నేను. అలా పెంచుకుంటే ఈరోజు నేను బతికి ఉండేదాన్ని కాదు. నా తండ్రి ప్రేమ నాలోనే ఉంది, అది చాలు నాకు. ఈరోజు మా నాన్న లేరు, అన్నీ పోయాయి. అన్నీ ఉన్నా కూడా నేను నాన్న లేకపోతే ఇలాగే ఉండేదాన్ని. ఎన్నో కోట్ల ఆస్తి ఉన్నా మా నాన్నను నాకు తెచ్చి ఇస్తాయా? డబ్బు ఏం చేస్తుంది సార్? కేవలం అమ్మను బ్రతికించుకోవాలి అన్నది నా ఆరాటం. నా తమ్ముడిని చదివించుకోవాలి. నాన్న నాన్న అంటూ పిలిచిన మా నాన్న నాలో చేరి ప్రేమతో, నా బాధ్యతలతో నన్ను నడిపిస్తున్నారు సార్.
అంతకు మించి నేనేమీ మాట్లాడలేను. అంటే శీలానికి మీరు అంత విలువ ఇస్తున్నారా? అన్నాడు అనిరుద్. అవును, స్వచ్ఛమైన తల్లి, తండ్రి, తమ్ముడు, నా కుటుంబం యొక్క ప్రేమ మలినము లేకుండా ఎంతో గొప్పగా ఆస్వాదించాను. అలాగే స్వచ్ఛంగా నా ప్రేమను నా భర్తకు పంచుకోవాలి అనుకుంటాను. జీవితంలో ఎప్పుడూ కూడా తప్పు చేయలేను నేను. మా నాన్నగారు నాకు ఆ మంచి సిద్ధాంతాలు నేర్పించారు. ప్రతిరోజు నాకు ఫోన్లో చాలా గొప్ప విషయాలు షేర్ చేసేవారు. ఎందుకు ఇలా మోసపోయారో నాకు తెలియదు అంటూ తండ్రిని తలుచుకున్న ఆకాంక్షకు దుఃఖం ఆగలేదు. ఏడ్చే వాళ్లను చూస్తే నాకు ఎలర్జీ అన్నాడు అనిరుద్. అవును, ఏడుస్తున్న వ్యక్తి గుండెల్లో ఉన్న బాధను గ్రహించలేని ప్రతివారికి వాళ్ళని చూస్తే అసహ్యంగా ఉంటుంది. కానీ ఆ కన్నీళ్లలో తమ మనసులో కరుడుగట్టుకున్న అహంకారాన్ని, స్వార్థాన్ని శుభ్రం చేసుకుంటే అప్పుడు ఆ కన్నీటి విలువ, ఏడ్చేవారి బాధ అర్థమవుతుంది సార్. జ్ఞాన నేత్రాలతో చూసి తీరాలి, అప్పుడే ఆ కన్నీటి విలువ తెలుస్తుంది అంటున్న ఆకాంక్ష కళ్ళల్లో నీరు ఇంకిపోయింది. అందం చాలా బాగుంది. నీ మనసు, నీ మాటలు నాకు చాలా విచిత్రంగా ఉన్నాయి. నీలాంటి మనసున్న అమ్మాయి పొందు ఇంతవరకు పొందలేదు నేను. కన్నె పిల్లలము అని చెప్పేవారు, డబ్బులు ఎక్కువ తీసుకునేవారు. కానీ నిజానికి నాకలా అనిపించేది కాదు. ఎందుకంటే ఒక వయసు వచ్చినప్పటి నుండి కూడా నేను రకరకాల వారితో ఆనందాలు చూశాను. కానీ మొదటిసారుగా నేను పొందిన అనుభూతి కలగలేదు ఎప్పుడు. అందుకే నేను నమ్మలేదు వాళ్ళ మాటలు అంటున్న అనిరుద్ మాటలకు తల ఎత్తి చూడలేదు ఆకాంక్ష. నేను ఎన్నో దేశాలు తిరిగాను. ఎంతో అందమైన అమ్మాయిలు నాతో ఒక రాత్రి గడపాలని ఉత్సాహంగా వచ్చేవారు. డబ్బు కోసం కూడా కొంతమంది వచ్చేవారు. శరీరానికి, శీలానికి ఇంత విలువ ఇస్తున్నారు అంటే నాకు ఆశ్చర్యంగా ఉంది అంటున్న అనిరుద్ వైపు ఆశ్చర్యంగా చూసింది ఆకాంక్ష. తల్లి, తండ్రి, అక్క, చెల్లి, కుటుంబ సభ్యులను ఒక్కసారి గుర్తు చేసుకుని ఆలోచించండి సార్. వయసు వచ్చాక అనుభవించిన అనుభవాలతో కూడిన అమ్మాయిల గుర్తులను తీసి పక్కన పెట్టండి అన్నది ఆకాంక్ష. నా కుటుంబం అంటూ ఒక నవ్వు నవ్వాడు అనిరుద్. వెళ్ళొస్తాను సార్ అంటూ పైకి లేచింది ఆకాంక్ష. వెళుతున్న ఆకాంక్ష వైపు అలాగే చూశాడు అనిరుద్. ఆడది అంటే సుఖం అని తెలుసు. ఆ సుఖం కోసం తను ఎంతో డబ్బు ఖర్చు పెట్టేవాడు. కానీ ఈ అమ్మాయి టోటల్ డిఫరెంట్. ఈ అమ్మాయి శీలానికిచ్చే విలువ అని ఆశ్చర్యంగా ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళిన అనిరుద్కి తల్లి గదిలో నుండి మాటలు వినిపిస్తున్నాయి. తన రూంలోకి వెళ్ళి వేగంగా డోర్ తలుపు మూశాడు. కోట్లకు అధిపతి విక్రమార్క గారికి ఒక్కగానొక్క కొడుకుగా పుట్టాడు అనిరుద్. అతను పుట్టినప్పటి నుండి ఆయాల దగ్గర పెరిగాడు. కొందరు ఆయాలు వెకిలి వేషాలు వేసేవారు. చిన్నతనం నుండి ఒక రకంగా లైంగికంగా బాధింపబడ్డాడు. కొందరు ఆయాలతో కోట్ల ఆస్తి ఉంది కానీ తనను పట్టించుకునేవారు లేరు. డాడీ ఎప్పుడూ బిజినెస్, డబ్బు కోరిన అమ్మాయిలతో, హీరోయిన్స్తో గడుపుతూ ఎప్పుడో ఒకసారి ఇంటికి వస్తూ ఉండేవారు. మమ్మీ ఎప్పుడూ ఎవరో ఒక బాయ్ ఫ్రెండ్స్ తన చిన్నతనంలో చూసి అసహ్యించుకునేవాడు. తన కళ్ళ ముందే ఎక్కువగా చూడకూడని దృశ్యాలు చూసేవాడు. సెక్స్ సెక్స్ సెక్స్. మనిషి జీవితం ఇంతేనా అనుకున్నా కూడా అతనికి జవాబు దొరకలేదు. అతను డబ్బు కోసం అందరూ అనిరుద్ని ఎప్పుడూ పొగుడుతూ ఉండేవారు. చిన్నప్పుడే ఆయాలు చేసే జుగుప్సాకరమైన పనులకు, తనతో వారు చేయించుకునే అసహ్యమైన విషయాలకు కాస్త వయసు వచ్చాక రోత కలిగించేవి గుర్తుకు వస్తే, ఆడది అంటే కోరిక, ఆడది అంటే కామం, ఆడది అంటే అవసరం, అందుకే ఇక ఎందుకు పనికిరాదు అంటూ అనిరుద్ దృష్టిలో ఒక భయంకరమైన అభిప్రాయం వచ్చింది. తండ్రి ఇష్టం వచ్చినట్లు డబ్బు సంపాదించేవాడు. బిజినెస్లో 10 కోట్లు పెడితే 100 కోట్లు వచ్చి పడేవి. ఆయన లక్కీ హ్యాండ్ అని పేరు. కానీ ఆయనకు ఉన్న లక్కీ ఏమిటో తెలియదు. ఒక్కోసారి తన తండ్రి
ఆయన కాదా అన్న అనుమానం ఏర్పడిన రోజులు కూడా ఉన్నాయి. భార్య విషయంలో కూడా ఏదీ పట్టించుకోరు. తన విచ్చలవిడితనం తనకు, అలాగే ఆమెను ఏమీ అనేవాడు కాదు. ఒక్కొక్కసారి అతి భయంకరమైనవి చూడాల్సి వచ్చేది. పక్క గదిలో ఒక అమ్మాయితో ఉంటూ డాడీ, మరొక గదిలో వేరొకరితో మమ్మీ హ్యాపీగా ఉండేవాళ్ళు. వాళ్ళ వరకు కోపం తన్నుకు వచ్చేది తనకు. అవును, తను కూడా అదే చేయాలి అనుకునేవాడు. మొట్టమొదటిసారిగా ఇష్టం లేకుండా, తప్పుగా అనుకోకుండా ఇంట్లో పనిచేసే అమ్మాయిని అనుభవించాడు. చాలా ఆనందం కలిగింది. అంతే, ఇక ఆ ఆనందం కోసం అందుకే అందరూ ఇలా ఉన్నారు అనుకున్నాడు అనిరుద్. ఆ విషయం తెలిసిన అనిరుద్ తల్లి, ఛీ, పని మనిషితో ఏమిటి ఆ పనులు, నీకు తగ్గ వారిని నువ్వు ఎంచుకోవచ్చు ఇలాంటి విషయాల్లో అంటూ మేలు రకం ఆరోగ్య విషయాలు అని ప్రస్తావించారు తప్ప తను చేసింది తప్పు అని ఆమె అనలేదు. ఆ పని మనిషిని వెంటనే అక్కడి నుంచి వేరొక చోటకి పంపించేసింది. ఆ తర్వాత ఇంట్లో పనివాళ్లుగా మగవాళ్లను పెట్టింది. కాలేజీలో గొప్ప గొప్ప కార్లలో దిగుతున్న తన వైపు కొంతమంది అమ్మాయిలు తమకు తామే వచ్చి ఇష్టంగా సుఖపడి వెళ్ళేవారు. కానీ డబ్బు మాత్రం కోరుకునేవారు కొందరు. డబ్బు ఉంటే చాలు, ఏదైనా మన సొంతం. అందుకే నాన్నగారు డబ్బు సంపాదిస్తారు. ఆ డబ్బు వల్లే అమ్మ కూడా తన ఇష్టం వచ్చినట్లు అందానికి, సుఖానికి ఎన్నో లక్షలకు లక్షలు, ఒక్కొక్కసారి కోట్లు కూడా ఖర్చు పెడతారు. మమ్మీ అంటూ ఏనాడు ప్రేమగా అమ్మ దగ్గరకు వెళ్ళింది లేదు. డాడీ అంటూ నాన్నగారి దగ్గరకు చేరింది లేదు. అన్ని కోట్లు సంపాదించినా బంధుమిత్రులు ఎవరూ లేరు. ఒక రకంగా చెప్పాలంటే నాన్నగారు రానివ్వరు. అమ్మకు ఇష్టం ఉండదు. అవును, నాగరికత ప్రపంచం. తాము ఉంటున్న ఫ్రీడమ్ అందరికీ తెలియకూడదు మరి. చాలామంది ది బెస్ట్ కపుల్ అంటూ ఎన్నోసార్లు డాడీ మమ్మీకి అవార్డులు ఇచ్చారు. అక్కడి నుంచి కోపంగా లేచి వెళ్ళిపోయేవాడు తను. ఈరోజు ఆకాంక్ష అనే అమ్మాయి మాట్లాడిన మాటలు అనిరుద్ గుండెల్లో స్వచ్ఛమైన బాణాలు గుచ్చాయి. ఇలా కూడా ఉంటారా అని మొదటిసారిగా అనుకున్నాడు అనిరుద్. లేదు, నమ్మలేను. ఖచ్చితంగా రేపు నా దగ్గరకు వస్తుంది ఆ అమ్మాయి. నేనే రప్పిస్తాను. నాతో తప్పక సుఖపడి డబ్బు తీసుకుంటుంది, నాకు తెలుసు అనుకుని అక్కడ ఉన్న అమ్మాయి బొమ్మ ముఖానికి బాలు వేసుకొట్టాడు కోపంగా అనిరుద్. ఆకాంక్ష, నువ్వు ఎంత గొప్పదానివో నేను తెలుసుకుంటాను అని అక్కడ ఉన్న హాట్ డ్రింక్ బాటిల్ మొత్తం ఖాళీ చేసి పడుకున్నాడు అనిరుద్. ఆకాంక్ష ఆలోచనలో పడింది. అవకాశాన్ని అలుసుగా తీసుకుని ప్రతి ఒక్కరూ తన శరీరాన్ని ఆకాంక్షిస్తున్నారు, లేకపోతే విచక్షణ లేకుండా పొమ్మంటున్నారు. ఈ పరిస్థితి ఎలా గట్టెక్కాలి? అమ్మకు అర్జెంటుగా ఆపరేషన్ చేయించాలి, తమ్ముడికి ఫీజులు కట్టాలి. ఏమైంది నాన్న? ఒక్కసారిగా ఏమీ చెప్పకుండా అలా ఎందుకు వెళ్ళిపోయావు? ఎంతటి మూర్ఖులు ఉన్నారో ఈ ప్రపంచంలో, నాకు ఇంతవరకు తెలియదు. ప్రపంచమే నువ్వై నిలిచావు నాన్న. నాకు అందుకే తెలుసుకునే అవకాశం లేదు. నువ్వు అండగా ఉండగా నాకు ఏమీ తెలియదు నాన్న. ఈ లోకమంతా అందమైంది అనిపించింది. ఇక్కడ ఇలా ఉంటారా? అమ్మా నాన్నల ప్రేమను చూసి భార్యాభర్త అనురాగం ఇంత గొప్పగా ఉంటుంది అని తెలుసుకున్నాను నాన్న. కానీ బయట ఎలా ఉన్నారో తెలుసా? ఎక్కడ ఉన్నావు నాన్న? నీకు చెప్పుకోవాలి నా మనసులో బాధని అనిపిస్తుంది. నీ గుండెల్లో తలదాచుకుని ఏడవాలి అనిపిస్తుంది నాన్న. అమ్మ దగ్గర కూడా లేను కదా. నా చిన్నప్పుడెప్పుడూ నీ పొట్టపై పడుకుని నిద్రించా. ఆ తర్వాత నీ కథలు, నీతో ఆటలు, చదువు కూడా నాకు శ్రద్ధ కలిగే వరకు నువ్వే నేర్పించావు కదా నాన్న. శ్రద్ధగా ఎంత పని ఉన్నా పిల్లలను అశ్రద్ధ చేయలేదు నువ్వు. కానీ ఇటువంటి పరిస్థితి మీకు, ఆ దేవుడు లాంటి మీకు రావడం నాకు ఆశ్చర్యంగా ఉంది. ఎలా జరిగింది నాన్న ఇలా? నాన్న నాన్న అంటూ నన్ను పిలిచేవారు. ఈనాడు మీ పాత్రలోకి నేను వచ్చి బాధ్యతలు స్వీకరించాలి అంటే ఒక్క అవకాశం ఇవ్వడం లేదు నాన్న. ఈ సమాజం భయంగా ఉంది.
అవును, మగవాళ్ళు అంటేనే భయంగా ఉంది నాన్నా. వయసు తారతమ్యం లేకుండా కోరుతున్నారు. అతి జుగుప్సాకరంగా మంచినీళ్ళు అడిగినంత తేలిగ్గా అడుగుతున్నారు నాన్నా. ఒక్క రాత్రికి రమ్మంటున్నారు నాన్నా. మగబిడ్డగా పుట్టిస్తే నన్ను పోయేది కదా నాన్నా. ఆడపిల్లవు కదరా, నా బంగారు తల్లివి, నాకు పుట్టిన దేవతవు అంటూ తెగ మురిసిపోయావు కదా. మధ్యలోనే వదిలేసి ఎందుకు వెళ్ళావు అంటూ ఆకాంక్ష రెండు చేతుల్లో ముఖం పెట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉన్నది. ఎదుటి మనిషి తత్వాన్ని బట్టి మనలో ఉన్న పేరుకు కూడా అర్థాలు మారిపోతాయి కాబోలు ఆకాంక్ష అంటే అసహ్యంగా మాట్లాడాడు. అసలు అనిరుద్ ఇలాంటి మనుషులు ఎలా ఉంటారు? అలాంటి పెంపకం ఎలాంటిది? అసలు ఎందుకు అంత నీచమైన ఆలోచనలతో ఉన్నారు అనిరుద్? ఆడవాళ్ళు అంటే అందుకేనా అన్నట్లు ఉన్నాడు. అలాగే మాట్లాడాడు. నా జీవితం ముగించాలని లేదు. మీరు ఎందుకు నష్టపోయారు తెలుసుకోవాలని ఉంది. నేను ఎలా జీవించాలో తెలుసుకోవాలని ఉంది. కానీ నా ఆత్మాభిమానాన్ని చంపుకోలేక మీరిచ్చిన ఈ జీవం నిలిచినంత వరకు మీ దారిలోనే నడవాలి అనుకుంటున్నాను నాన్నా. ఎలా? ఒక్క అవకాశం ఇమ్మని భగవంతుడిని కోరాలా? లేక మోకాళ్ల మీద మోకరిల్లి సమాజానికి అభిమానాన్ని చంపుకుని దొరికిపోవాలా? లేదు, అలా ఆకాంక్ష ఎప్పటికీ చేయలేదు. పోరాడతాను. ఆఖరికి పాచిపని చేసి కూడా రక్షించగలను నా కుటుంబాన్ని. అమ్మో, అయినా గాని ఒక ఇంట్లోకి పనికి వెళ్తే ఈ లోకంలో మళ్ళీ సేఫ్టీగా బయటకు రాగలనా? ఏమో, ఈ అందం నాకు ఇంత విరోధి అవుతుంది అని తెలియదు నాన్నా. నీ అందాన్ని నాకు ఎందుకిచ్చావు? నన్ను నీలా ఎందుకు పెంచావు? ఆత్మాభిమానంతో ఈ సమాజంలో ఇమడలేక తట్టుకోలేకపోతున్నాను. అవును, అదే ఆత్మాభిమానాన్ని చంపుకోలేక ఆత్మహత్య చేసుకున్నారంటే మీ చావు వెనక ఆత్మాభిమానం కాపాడుకోవలసిన అవసరం వచ్చింది. ఏమిటది? నువ్వు భగవంతుడిలా నా వెనకే ఉండాలి నాన్నా. నాకు తోడుగా ఉండు, రక్షణగా ఉండు. నేను ఎక్కడికి వెళ్ళినా నా వెనకే ఉండు. నాకంటూ ఒక అవకాశం వచ్చి ఈ సమాజంలో ఎలా బ్రతకాలో నేర్పాలి. అప్పుడు వెళ్ళిపో అంటూ ఏడ్చింది ఆకాంక్ష. ఫోన్ రింగ్ అయితే తీసింది ఆకాంక్ష. అనిరుద్ని మాట్లాడుతున్నాను అన్నాడు అనిరుద్. చెప్పండి సార్ అన్నది ఆకాంక్ష. వారిద్దరి మధ్య అసలు ఏ సంభాషణ జరగనట్లు అదే గౌరవాన్ని అతనికి ఇచ్చింది ఆకాంక్ష. రేపు నన్ను కలవండి అన్నాడు అనిరుద్. ఉద్యోగం నాకు ఇస్తున్నారా సార్ అంటూ ఆశగా అడిగింది ఆకాంక్ష. నువ్వు వస్తే, నేను చెప్పిన పని ఒప్పుకుంటే అప్పుడు ఇస్తాను అన్నాడు అనిరుద్. క్షమించండి సార్, ఆత్మాభిమానాన్ని చంపుకుని నేను బ్రతకలేను, రాలేను అని చెప్పింది. నువ్వు అనుకున్న అందుకు కాదు, నేను చెప్పిన పని చేయాలి. అందులో నీ ఆత్మాభిమానం పోగొట్టుకునే విషయమేమీ లేదు. కానీ ఒక పందెం ఉంది అన్నాడు అనిరుద్ కోపంగా. వస్తా సార్ అని చెప్పింది ఆకాంక్ష. మరునాడు అనిరుద్ చెప్పిన టయానికి ఒక్క నిమిషం కూడా తప్పు లేకుండా వెళ్ళింది ఆకాంక్ష. అప్పటికి ఆఫీస్లో ఎవరూ లేరు. లోపల ఉన్న అనిరుద్ ఆఫీస్ బాయ్ని పంపి ఆకాంక్షను లోపలికి రమ్మని చెప్పారు. చెప్పండి సార్ అంటూ నుంచుంది ఆకాంక్ష. చేతులు కట్టుకుని ఎంతో ధైర్యంగా నిలబడిన ఆకాంక్ష వైపు అలాగే చూశాడు అనిరుద్. ఏమిటి నీ ధైర్యం? ఇంత ఆఫీస్లో ఒక మనిషి కూడా రాలేదు, అయినప్పటికీ నా రూంలోకి వచ్చావు అన్నాడు అనిరుద్. ఆకాంక్షకు దగ్గరగా వచ్చి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ. చిత్రంగా అనిపించింది. ఒక మగవాడు అమ్మాయి కళ్ళల్లో అలా చూస్తే అమ్మాయి కళ్ళు కిందకి వాలిపోతాయి. తను చూసిన అమ్మాయిల కళ్ళు అలా వాలిపోయాయి. కానీ ఆకాంక్ష అలా చూస్తూనే ఉంది. మార్వెలస్, నువ్వు నిజంగా డిఫరెంట్ క్యారెక్టర్ అన్నాడు నవ్వుతూ అనిరుద్. టాప్ టు బాటమ్ ఖరీదైన డ్రెస్లో అందంగా మెరిసిపోతూ ఉన్నాడు అనిరుద్. తన ఆనందం కొట్టొచ్చినట్టు కనపడేలా కావాలని రెడీ అయి వచ్చాడు అనిరుద్. కనీసం మధుర రసాలను పంచే ముద్దు ఇవ్వచ్చుగా. 1,00,000 రూపాయలు ఇస్తాను ఒక స్వీట్ ముద్దుకి అన్నాడు అనిరుద్. మనసులో కలగని భావాలను శరీరంలో ప్రదర్శించలేను సార్ అన్నది సౌమ్యంగా ఆకాంక్ష. వెరీ గుడ్.
ఒక రాత్రికి 1,00,000 రూపాయలు ఇస్తాను అంటే ఎంతోమంది ఆడవాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చేవారు నా దగ్గరకు. నీకు కేవలం ఒక ముద్దుకు ఇస్తాను అన్నా కూడా ఓకే, ఇట్స్ ఓకే అంటూ కూర్చున్నాడు అనిరుద్. కూర్చోండి మేడం ఆకాంక్ష అన్నారు అనిరుద్. చాలా దర్పంగా కూర్చుంది ఆకాంక్ష. అవును, పుట్టినప్పటి నుండి కోటీశ్వరుల బిడ్డగా పుట్టింది. ఎక్కడికి పోతుంది ఆ స్టేటస్? ఆమె శరీరంలో అణువణువులోనూ దర్పం కనిపిస్తూ ఉంది. అంత కోటీశ్వరుల అమ్మాయివి అయ్యుండి కూడా నీలో నాగరికత లక్షణాలు లేకపోవడం నాకు చాలా విచిత్రంగా ఉంది అన్నాడు అనిరుద్ అందంగా నవ్వు. నాగరికత లక్షణం ఇదే అనుకుంటే పొరపాటు సార్. నాగరికత లేనప్పుడు ఎవరు ఎవరితో తప్పు చేస్తున్నారో తెలియకుండా జీవించేవారు. అప్పుడు వారికి విచక్షణ తెలియదు. జంతువులకి వారికి తేడా తెలియదు. అప్పుడు తెలియనిది తప్పు కాదు, తెలిసి చేస్తే అది తప్పే. అది నాగరికత కాదు, విచ్చలివిడితనం. తల్లిదండ్రులు జన్మనిచ్చింది వారి స్వచ్ఛమైన ఆశయాలను తీర్చడానికి. భగవంతుడు జన్మనిచ్చింది మనం ఎందుకు వచ్చామో ఆ పని నిర్వర్తించడానికి అన్నది ఆకాంక్ష. నీతో నాకు ఆ పని ఉంది అన్నాడు నవ్వుతూ అనిరుద్. మీతో కూడా నాకు పని ఉంది సార్. అవసరానికి డబ్బు కావాలి. అది కూడా స్వచ్ఛమైన డబ్బు కావాలి. స్వచ్ఛమైన మనసుతో ఇచ్చిన డబ్బు కావాలి. కష్టపడతా సార్. మీరు ఎంత వర్క్ ఇచ్చినా కష్టపడతాను. దయచేసి నాకు ఉద్యోగం ఇప్పించండి అన్నది ఆకాంక్ష. ఉద్యోగం చెట్లకు కాసిన కాయలు కాదు కదా, తేలిగ్గా అడగడానికి అన్నాడు అనిరుద్. ముద్దులు కూడా చెట్లకు కాయవు సార్ అన్నది ఆకాంక్ష. చాలా బాగా మాట్లాడుతున్నావు ఆకాంక్ష. నీతో ఇలా మాట్లాడుతూ ఉండాలి అనిపిస్తుంది. ఒక రకంగా నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను పుట్టిన తర్వాత నీలాంటి వ్యక్తితో నేను మాట్లాడలేదు. నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాటలో కూడా నాకు ఏదో ఒక అర్థం ఉంది అనిపిస్తుంది. కానీ ఆ అర్థమేమిటో నాకు తెలియడం లేదు అన్నాడు అనిరుద్. మీ తల్లిదండ్రులు మీకిచ్చిన జ్ఞానం మీకు తెలియదా అన్నది ఆకాంక్ష. వాళ్ళ జ్ఞానమిస్తే నేను ఇలా అజ్ఞానంగా ఉండలేనుగా. అదే మీ దృష్టిలో అజ్ఞానిని కదా అన్నాడు నవ్వుతూ అనిరుద్. మీరు అజ్ఞాని కాదు, ఎవరూ అజ్ఞాని కాదు. విషయ పరిశీలన లేని సంస్కారాన్ని ఏర్పాటు చేసుకున్న వారికది తెలియక అలా ప్రవర్తిస్తారు. కానీ ప్రతి ఒక్కరిలో జ్ఞాని ఉంటారు. ఆ జ్ఞాని రావడానికి సమయం పడుతుంది అంతే అంటున్న ఆకాంక్ష వైపు ఆశ్చర్యంతో చూస్తున్నాడు అనిరుద్. ఆమెను ఎన్నో రకాలుగా ఏదో మాటలంటున్నా కూడా ఏ విషయంలో కూడా నాపై కోపం గాని, కోటేశ్వరాలిని ఒకప్పుడు అని గర్వం గాని ఏమాత్రం లేదు ఆకాంక్షలో. ఓకే డన్. పందెం గురించి చెబుతున్నాను వినండి ఆకాంక్ష అన్నాడు అనిరుద్. ఇవాల్టికింతే ఫ్రెండ్స్. మళ్ళీ మరొక భాగంతో రేపు కలుసుకుందాం. బాయ్.